రైట్ సార్, ప్రస్తుతం మధ్యప్రాచ్యంలో పరిస్థితులు విచిత్రంగా కనిపిస్తున్నాయి. అంటే ఇప్పుడు మళ్ళీ ట్రంప్ శాంతి ఒప్పందాల వైపు అడుగులు వేయటం కనిపిస్తోంది. అంటే ఈ రోజు నుంచి ఆల్రెడీ అమెరికా ఇరాన్ మధ్య శాంతి చర్చలు అయితే మొదలైనవి. అసలు ఏంటి సార్ ట్రంప్ ప్లాన్ ఏంటి? అంటే ట్రంప్ వెనకడుగు వేస్తున్నారు అనుకోవచ్చు సార్? ప్రపంచ విధ్వంసమే ట్రంప్ ప్లాన్, ఇంకా వేరే ప్లాన్ ఏమి ఉండదు ఆయన. ఎందుకంటే ఒక నలిపేస్తాను, నాశనం చేస్తాను, నాగరికత లేకుండా ఇట్లాంటివన్నీ కూడా చెప్పి ఆయన నోట్ల నుంచి వచ్చినాయి, ఎవరు అనడం కాదు. అటువంటి ఆయన చాలా హఠాత్తుగా శాంతి మంత్రాలు జపించి ఒక్కసారిగా నిన్న ఆయన చెప్పారు ఏమని, ఇరాను మేము చాలా ఒప్పందానికి చేరువుగా ఉన్నాం కాబట్టి మేము ఇంకా తీవ్రమైన దాడులు ఆపేస్తాము అన్నారు. కానీ దానికంటే ముందు అన్న మాటలు మనం గుర్తించాలి. ఏమంటే, నా దగ్గర భయంకరమైన యుద్ధ యంత్రాంగం ఉంది, ఈ ప్రపంచాన్ని మొత్తాన్ని ఏ దేశము ఎదుర్కోలేనంతగా ధ్వంసం చేయగలిగిన సమర్థత నాకు ఉంది, అంత శక్తి, ఆయుధ సంపద, సైన్యం నా దగ్గర ఉన్నాయి. కానీ ఇరాన్ ఏదో చర్చలకు సిద్ధంగా అంటున్నారు కాబట్టి నేను ఈ దాడులు ఆపేయమని మా వాళ్ళని చెప్తున్నాను, మేము చర్చలు సాగిస్తాము అన్నారు. అయితే దానికి ప్రాతిపదిక ఏమంట, ఒకటి హార్మోజ్ మీద పూర్తిగా కలిసిమెలిసి ఉండడానికి ఒప్పుకోవాలి, రెండవది అణు పరీక్షలు ఇట్లాంటి వాటిని పూర్తిగా నిలిపేసేయాలి అని. ఇవి రెండు ఇరాన్ గతంలో పూర్తిగా తిరస్కరించింది. హార్మోజ్ అనేది పూర్తిగా మాకు సమీపంలో ఉన్న మాకు సంబంధించిన అంశం, దాన్ని మేము ఎవరితో పంచుకునే అవకాశమే లేదు అని చెప్పారు. అలాగే ఒక స్వతంత్ర సార్వభౌమిక దేశంగా మేము అణు పరీక్షలు వీటిని మేము చేసుకుంటాం, కానీ మీకు జవాబుదారీ ఉంది. మీరు మొన్ననే కదా సౌదీ అరేబియాతో అణు ఒప్పందం కుదుర్చుకున్నారు, కాబట్టి ఈ ద్వంద్వ నీతి చెల్లదనే వైఖరితోనే వాళ్ళు ఉన్నారు. కాకపోతే మీరు అంటే మాట్లాడడానికి చర్చలకు సిద్ధమని పాకిస్తాన్ మధ్యవర్తిగా ఏదో చర్చలు జరుగుతున్నాయి. కాబట్టి ఇక్కడ ట్రంప్కు ఇరగటం వచ్చింది, చతికిల పడింది అమెరికా సైనికాధికారులు. మీకు వినిపించాలంటే ఈరోజు కూడా వాళ్ళు మీడియాకు చెప్తున్నారు ఏమనంటే, అక్కడే ఒకటేమో వాళ్ళ మిసైల్స్ ఆ బలగాలు నిండుకున్నాయి, రెండవది వ్యూహాత్మకంగా మనం చాలా తప్పు చేశాము అనే అభిప్రాయం ఉంది. మేక్ అమెరికా గ్రేట్ అగైన్ MAGA మెగా అనే క్యాంపెయిన్లో ఉన్న కన్జర్వేటివ్ ఫ్రెండ్స్ కూడా ఇప్పుడు విభేదించి ట్రంప్ నుంచి, ఉదాహరణకు మీకు కొన్ని పేర్లు చెప్పాలంటే, సరే పేర్లు వదలండి, ఒక 5-6 మంది అతి సన్నిహితులు ట్రంప్కి అనుకున్న వాళ్ళు కూడా మనం తప్పటడు వేశాము, దీంట్లో నుంచి మనం నెమ్మదిగా బయటికి రావాలి అన్న పద్ధతిలో వాళ్ళు చెప్తూ ఉన్నారు. సో ఇది ఎవరో ఒకటి కింద పడలేచి ఇది ఒక పల్టీ అన్నాడంట. సో అనివార్య పరిస్థితుల్లో మళ్ళీ కొంత విరామం తీసుకోవడం కోసం ఏదో శాంతి మంత్రం తప్ప ట్రంప్ దానికి కట్టుబడి ఉంటాడని ఎవరు నమ్మట్లేదు. ట్రంప్ చెప్పినట్టుగా ఇరాన్ ఆ 2 షరతులకు ఒప్పుకునే అవకాశం కూడా లేదు. ఇప్పుడు ముందుకు రావడానికి ఒక ముఖ్యమైన కారణం సౌదీ అరేబియాతో అమెరికా ఒప్పందం కుదుర్చుకుంది. అలాగే సౌదీని టార్గెట్గా చేసుకొని ఇరాన్ కూడా దాడులు మొన్న చేసింది. కాబట్టి సౌదీ అరేబియా ఆ రాజు కొంచెం చొరవ తీసుకొని తాత్కాలిక ఉపశమనం కోసం ఆయన కొంత ప్రయత్నం, మనకి నమ్మే పరిస్థితులు ఉన్నాయి. ఎవరు నమ్మడం లేదు. ఎందుకంటే ఒక అడుగు ముందుకు 2 అడుగులు వెనక్కి అన్నట్టుగా ట్రంప్ ఈ విన్యాసాలు, ఈ నాటకం, కపట నాటకం, ఇది నమ్మించిన తర్వాత శాంతి అనుకుంటుండగానే కాసేపట్లో లేదు పలానా చోట ఏదో దాడి జరిగింది కాబట్టి నేను అన్నీ చెప్తాను. రెండవది ఆ ట్రంప్తో మాకు సంబంధం లేదు, మేము చేస్తామని ఇజ్రాయెల్ చెప్తుంది. కాబట్టి దీన్ని ఏమాత్రం, ఇంకొకటి ట్రంప్ కోరు 2 షరతులు ఇటు ఇరాన్ అయితే సముఖంగా లేదు ముందు నుంచి కూడా. ఖచ్చితంగా ఇవి 2 ఇరాన్ ఏమాత్రం ఎప్పటికీ ఒప్పుకోదు. అది వాళ్ళ సార్వభౌమత్వాన్ని తాకట్టు పెట్టుకోవడానికి వాళ్ళు ఎందుకు ఒప్పుకుంటారు? ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు ఒప్పుకోరు. హార్మోజ్ తమకు సంబంధించింది, ఇంతకాలం లేనిది ఇప్పుడు ఎందుకు వచ్చింది? ఇప్పుడు ట్రంప్ ఒక విధంగా అన్నింటినీ తన అదుపు చేయాలి, హార్మోజ్ను అదుపులో పెట్టుకుంటే తప్ప మనం ప్రపంచ వాణిజ్యాన్ని చేయలేమనుకుంటున్నారు. అది కాక మీరు చూసుంటారు, చైనా వాళ్ళు, రష్యా, కొంతవరకు ఇండియా కూడా గతంలో అంత తీవ్రంగా లేదు ట్రంప్ తరఫున. సో చైనా ఒక 400 మిసైల్స్ భారీ ఎత్తున ఇరాన్కు సహాయం చేయడానికి ముందుకు వచ్చింది. అలాగే హార్మోజ్ను మేనేజ్ చేయడంలో, ఆ చమురు తీసుకోవడంలో కూడా చైనా ముఖ్య పాత్ర వహిస్తుంది. వాడు చైనా న్యూట్రల్ చేయాలి అన్న లక్షణం, అన్న కోణం కూడా ట్రంప్ దాంట్లో ఉంది. అందుకనే నడుస్తుంది, ఈ ప్రహసనం నడుస్తుంటుంది. అది చెప్తారు ఏదో కొంత కాలక్షేపం లాగా, లేదా కొంత విరామం వాళ్ళు తీసుకోవడానికి ప్రయత్నిస్తారు. ఇరాన్ కూడా దాన్ని ఉపయోగించుకొని మరింత బలోపేతం కావచ్చు తప్ప ఇది ఆగుతుంది, ట్రంప్ నిజంగా శాంతికి దోహదపడతాడన్నది లేదు. రెండోది, నా నెక్స్ట్ టార్గెట్స్ వెనిజులా, క్యూబా అని ఆయన ఇప్పటికే ప్రకటించి అవి కూడా చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ రవాణ కష్టం చల్లారనివ్వడు ట్రంప్. ఇంకా అతి ముఖ్యమైన అంశం ప్రియాంక,
అమెరికాలో ట్రంప్ రేటింగ్స్ ఘోరంగా తగ్గిపోయాయి. ఎస్. తాజా రేటింగ్స్లో 32% ఉన్నాయి. అంటే 68% అమెరికన్లు వ్యతిరేకంగా ఉన్నారు. అలాగే 75% మంది, అంటే 2/3 ఆఫ్ అమెరికన్స్ ట్రంప్ ప్రయారిటీస్ సరిగ్గా లేవు, అన్ని తప్పుగా ఉన్నాయి, అసలు దేశానికి సంబంధించిన ఆర్థిక ఉపాధి సమస్య వదిలేసి ఆయన అంత దండకుమారిగా చేస్తున్నాడు. ఇందాక నేను చెప్పిన మేగా క్యాంప్, అప్పుడు ట్రంప్ చెప్పింది ఏంటి, యుద్ధాలు వీటిలో అమెరికా అనవసరంగా చిక్కుకోకూడదు, మన దేశాన్ని అభివృద్ధి చేసుకోవాలని. నువ్వు అలా చెప్పి రెండోసారి అధికారంలోకి వచ్చావు, కానీ వచ్చిన రోజు నుంచి ఏదో ఒక దేశం మీద యుద్ధం ఏదో ఒక చోట చేస్తున్నావు, కాబట్టి మేము నిన్ను గతంలో లాగా బలపరచట్లేదని 2/3 ఆఫ్ అమెరికన్స్ ఓటింగ్లు వీటన్నిటిలో నెగిటివ్గా ఓటేస్తున్నారు. కాబట్టి అక్కడ పరువు దక్కించుకోవడం కూడా ఇన్ని కారణాల వల్ల హఠాత్తుగా నేను శాంతి చేస్తున్నాను, అయితే ఇరాన్ దారికి తెస్తున్నాను, ఆ 2 షరతులకు ఒప్పుకుంటుందని ఒక భ్రమ కల్పించడానికి కొంత మోసపూరితంగా చేస్తున్నారు. దీనివల్ల ఎవరు నమ్మరు. ప్రపంచం అప్రమత్తంగా అలర్ట్గా ఉండక తప్పదు. అందుకే భారతదేశం కూడా గత వైరుధ్యాలు కూడా పక్కన పెట్టి చైనాకు దగ్గర అవడానికి ప్రయత్నిస్తుంది. వచ్చే నెలలో మన దేశంలో బ్రిక్స్ సమావేశం కూడా జరుగుతుంది. దానికి పుతిన్, షీ జిన్పింగ్ లాంటి కీలక నేతలు కూడా వస్తున్నారు. కాబట్టి ప్రపంచం ట్రంప్ను ఎదుర్కోవడానికి అలా